హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మేము విద్యానగర్ టౌన్షిప్కి వెళ్ళామని కర్ణాటకలో. ఇది వచ్చేసి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పార్కుకి అయితే వెళ్తున్నామండి. పార్క్ ఉంటుంది, ఇంకేంటంటే హంపీకి సంబంధించిన ఒక పార్ట్ పైన హిస్టరీ ఉంటుందని చెప్పాను కదా, బొమ్మలు అవన్నీ, అదంతా కూడా చూపిద్దామనేసి అయితే మేము ఇటువైపు వస్తున్నాము. ఇంకా మొత్తం చుట్టుపక్కల ఎటువైపు తిరిగినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది ప్లేస్ మొత్తం కూడా. ఎక్కడికి వెళ్ళినా కానీ అంత పార్కు లాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదా ఆటోని, స్టోన్తో చెక్కారండి ఆటోని అయితే. అదే ఇక్కడ చూపిస్తున్నాము. మొత్తం ఒక స్టోన్ అండి, స్టోన్తో ఇలా ఆటో డిజైన్లో చెక్కారు. ఇక్కడ వచ్చేసి మేము అదే చూస్తున్నాము. ఒక స్టోన్ని ఆటోలాగా భలే చెక్కారు కదా, సేమ్ ఆటోలాగే ఉంది అనేసి చూస్తున్నాము. నెంబర్ కూడా చెక్కారండి ఇక్కడ. ఇంకంటే లోపల ఏమి ఖాళీ ప్లేస్ లాగా ఉండదు, కానీ అదంతా కూడా ఒక బండ పైన అలా కవర్ లేసినట్టుగా ఓపెన్ లేకుండా అలా మొత్తం కూడా బండని ఈ విధంగా చెక్కారు. స్టోన్స్తో చాలా రకాలుగా చెక్కారండి. ఇక్కడ ఆటో చూపిస్తున్నాను కదా, ఇంకా కప్ప, ఫ్రాగ్ అంటారు కదా, అలాంటివి ఇంకా చాలా చాలా రకాలుగా చెక్కారు. కానీ ఇంకా అక్కడ వీడియో తీసేసరికి చీకటి అయిపోయింది, అందుకోసమని అది ఇంకా బాగా బ్లాక్గా ఉందనేసి ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదండి. చూసారు కదా, టైర్లు కూడా మొత్తం స్టోన్తోనే చెక్కారు. మొత్తం అంతా కూడా డిజైన్ మొత్తం స్టోనే. ఇక్కడదే ముట్టుకొని చూపిస్తున్నానండి. మొత్తం కూడా బండ అంటే మనకి ఇసుర్రాళ్ళు, రోళ్ళు తయారు చేస్తారు కదా, ఆ స్టోన్ అన్నమాట. ఇది ఆటోనే అనుకుంటామండి, దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు ఇది ఒక స్టోన్తో ఇలా ఆటో డిజైన్ చెక్కారనేసి. దూరం నుంచి అయితే నేను నిజంగా కూడా ఆటోనే అనుకున్నాను, స్టోన్తో ఇలా చెక్కారనైతే అనుకోలేదు. ఇది మొత్తం కూడా భలే చెక్కారు కదండి, ఐడియా భలే వచ్చింది ఆటోలాగా చెక్కాలనేసి. నెక్స్ట్ వచ్చేసి నేను పార్ట్ ఉంటుందని చెప్పాను కదండి, ఇది కుండ ఆకారంలో ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పార్కుకి వెళ్ళాలంటే చాలా ఎర్లీగా వెళ్ళాలండి. 4-4:30 కల్లా బయలుదేరితే మనకు వీడియో తీసుకోవడం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఏంటంటే మేము లేట్గా వెళ్ళడం వల్ల చీకటి అయింది కదా, ఏది కూడా అంత ఇదిగా కనిపించట్లేదు. అదే బాగా వెలుతురులో ఉన్నప్పుడు అయితే ఎంత అందంగా అనిపిస్తుంది అంటే బాగా వస్తుంది వీడియో. బయట నుంచి వచ్చే వాళ్ళకంటే ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి అయితే ప్లే గ్రౌండ్స్ అయితే ఇవన్నీ కూడా బాగుంటుంది వాళ్ళకైతే. బయట నుంచి అంటే ప్రత్యేకించి రావాలి. ఈ క్వార్టర్స్లో ఉండే వాళ్ళైతే ఇంకా అందులో లోపలే కాబట్టి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బయట నుండి రావాలనుకునే వాళ్ళైతే ఈ టెంపుల్కైనా ఈ పార్కుకైనా ఈ విద్యానగర్ రావాలనుకునే వాళ్ళైతే 5-5:30 దాటితే మాత్రం అసలు రానివ్వరు. 5:30కి అసలు రానివ్వరండి. 5 లోపే లోపలికి వచ్చేసేయాలి. ఇంకా నైట్ 8 వరకైనా ఉండొచ్చు లోపల, ఆ తర్వాత బయటకు వెళ్ళొచ్చు. కానీ 5 దాటిందంటే లోపలికైతే అలౌ చేయరు గేట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఫాట్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. ఇందులో ఫొటోస్ అయితే దిగుతున్నారు మా పిల్లలైతే. భలేగా ఉంటుందండి. ఈ ఫాట్ లోపల ఇలా ఉంటుంది, బయట పక్కల చుట్టూ ఎర్ర మట్టితో అలికినట్టుగా హంపీకి సంబంధించిన హిస్టరీ అయితే బొమ్మల రూపంలో ఇక్కడ ఉందండి. ఇక్కడ టచ్ అండ్ విష్ అని కూడా ఉంది. అక్కడ ముట్టుకొని ఏదన్నా కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుందన్న నమ్మకం ఒకటి అక్కడ వాళ్ళకైతే ఉందండి. అక్కడ మేము కూడా టచ్ చేసేసి ఒక కోరిక అయితే కోరుకున్నాము. ఇక్కడ చూసారు కదా హంపీ రథం అండి, హంపీలో రథం ఉంటుంది కదా, అది కూడా ఇలా చెక్కారు. ప్రతి ఒక్కటండి హంపీలో ఏ విధంగా ఉందన్నది అయితే ఈ ఫాట్ మీద ఇలా బొమ్మల రూపంలోనైతే ఉంచారు. విషయం చెప్పాను కదా, ఇక్కడ టచ్ చేసి అయితే మేమైతే కోరిక కోరుకుంటున్నాము. అందరం కూడా అక్కడ టచ్ చేసి ఒక కోరిక అయితే కోరుకున్నాము. ఇక్కడ మా నాన్న, మా పిల్లలు, మేమంతా కూడా ఫొటోస్ అయితే దిగుతున్నాము. చూసారు కదా, చీకటి పడిపోయిందండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ అంత వెళ్ళాం కానీ వీడియో అయితే తీయలేకపోయినాం. అప్పటికే బాగా చీకటి అయిపోయింది. ఇంకా వీడియో క్లియర్గా ఉండదు కదా చీకటి అవ్వకపోతే. ఇటు సైడ్ వచ్చేసి చెరువులాగా ఉంటుంది, చెరువులో హట్ ఉంటుంది, అంటే గడ్డి గుడిసెలాగా ఉంటుంది, బాగుంటుంది. అక్కడైతే చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక గుడిసెలాగా ఉంటుంది, బాగుంటుంది హట్టు. అక్కడికి వెళ్దామనేసి అనుకున్నాం, వెళ్ళాం కానీ వీడియో అయితే తీయలేదు. బాగా చీకటిగా ఉంది, అక్కడ లైటింగ్ తక్కువగా ఉంది, అందుకోసం అయితే వీడియో తీయలేదు. ఇదంతా కూడా పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్. చిన్న పిల్లలకి చాలా యూజ్ అవుద్ది, బాగుంటుంది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద పిల్లలు అంతగా ఏం చేయరు కానీ చిన్నపిల్లలు అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఉయ్యాలలు, ఈ జారుడు బండ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయండి. ఇక్కడ వచ్చేసి టెలిఫోన్ లాగా అయితే యువతలకి అవతలకి భలే వినిపిస్తుందండి. యువతల మాట్లాడితే అవతల చెవి పెడితే వాళ్ళకి వినిపిస్తుంది. మన సేమ్ మొబైల్లో మాట్లాడితే ఏ విధంగా వినిపిస్తుందో అలా చిన్నగా మాట్లాడితే భలేగా వినిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎక్సర్సైజ్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి, వాకింగ్, ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.